కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఉత్సవ్కు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. పిటిషన్ ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఉత్సవ్కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మైసూరు దసరా ఉత్సవాల మాదిరిగా విజయవాడ ఉత్సవ్ 11 రోజుల పాటు ఘనంగా జరగనుంది. విజయవాడ ఉత్సవ్కు అంతా సెట్ అయింది. విజయవాడ ఉత్సవ్కు దేవాలయ భూములు వినియోగిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. వ్యవసాయ భూములైతే రాష్ట్ర ప్రభుత్వం, ఆలయ అధికారులు చూసుకుంటారని జస్టిస్ విక్రమ్నాథ్ ఆధ్వర్యంలోని బెంచ్ అభిప్రాయపడింది. ఇందులో మూడో వ్యక్తికి అభ్యంతరాలేంటని అసహనం వ్యక్తం చేసింది బెంచ్. ఇంకా ఏమైనా ఉంటే హైకోర్టు చూసుకుంటుందని తెలిపింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదంటూ పిటిషన్ను డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. మైసూరు దసరా ఉత్సవాల మాదిరిగా విజయవాడలోనూ అత్యంత గ్రాండ్గా ఉత్సవాలు నిర్వహించాలి అనుకున్నారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నయ్య. విజయవాడ ఉత్సవ్ పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు విజయవాడ ఉత్సవ్ నిర్వహించాలని ప్లాన్ చేశారు. 11 రోజుల పాటు 4 వేదికల్లో విజయవాడ ఉత్సవ్ నిర్వహించాలి అనుకున్నారు. ఒకటి పున్నమి ఘాట్, రెండోది తుమ్మలపల్లి కళాక్షేత్రం, మూడోది ఘంటసాల సంగీత కళాశాల, 4వ వేదిక గొల్లపూడిలోని దేవాదాయ శాఖకు చెందిన స్థలం. మైసూరు దసరా ఉత్సవాల సమయంలో ఆ సిటీలో ఏ విధంగా అయితే కార్యక్రమాలు జరుగుతాయో అలాగే విజయవాడలోనూ నిర్వహించాలి అనేది ఎంపీ చిన్ని ఆలోచన. విజయవాడ ఉత్సవ్ నిర్వహణకు విజయవాడ వైబ్రెంట్ సిటీ పేరుతో అసోసియేషన్ కూడా ఏర్పాటైంది. 11 రోజుల పాటు ఎగ్జిబిషన్ నిర్వహణ, సాహితీ, కళారంగానికి చెందిన వారితో కార్యక్రమాలు, వాటర్ స్పోర్ట్స్ లాంటివి నిర్వహించాలని నిర్ణయించారు. అంతా ఓకే, కానీ గొల్లపూడిలోని దేవాదాయ శాఖ స్థలం దగ్గరే పంచాయతీ మొదలైంది. మచిలీపట్నంలోని గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి విజయవాడ గొల్లపూడిలో 39 ఎకరాల 99 సెంట్ల స్థలం ఉంది. అంటే రఫ్గా 40 ఎకరాలు. ఆ భూమిని ఇంతకుముందు పంటలు సాగు చేసుకోవడానికి రైతులకు లీజుకిచ్చేవారు. దీని ద్వారా సరిపడినంత ఆదాయం సమకూరడం లేదు. అక్కడే ఎగ్జిబిషన్ నిర్వహించాలనుకుంది విజయవాడ వైబ్రెంట్ సిటీ అసోసియేషన్. అయితే ఎగ్జిబిషన్ పేరుతో ఆ 40 ఎకరాలను కొట్టేయడానికి టీడీపీ నేతలు ప్లాన్ చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విజయవాడలో సంప్రదాయంగా జరిగే దసరా ఉత్సవాలను కాదని విజయవాడ ఉత్సవ పేరుతో డబ్బును దోచుకోవడానికి ప్లాన్ చేశారని వైసీపీ నేతలు పేర్ని నాని, వలంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ ఆరోపించారు. వైసీపీ ఆరోపణలకు టీడీపీ నేతలు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇచ్చారు. ఆలయ భూములను 56 రోజులు వాడుకున్నందుకు గాను 45 లక్షల రూపాయలను ఆలయానికి లీజ్ చెల్లిస్తున్నట్టు తెలిపారు. కొందరు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఇంప్లీడ్ అయ్యారు. విచారణ చేసిన హైకోర్టు సింగిల్ బెంచ్ దేవాదాయ శాఖ భూముల్లో ఎలాంటి వాణిజ్య కార్యక్రమాలు చేపట్టవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో టీడీపీ నేతలు హైకోర్టు డివిజన్ బెంచ్లో సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేశారు. సింగిల్ బెంచ్ ఆదేశాలపై స్టే ఇస్తూ ఎగ్జిబిషన్ నిర్వహించుకోవచ్చని డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. డివిజన్ బెంచ్ ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు పిటిషనర్స్. ఆ పిటిషన్ని సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేయడంతో గొల్లపూడిలోని ఆలయ భూముల్లో ఎగ్జిబిషన్కు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లయింది. విజయవాడ ఉత్సవ్కు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని, ఈ నెల 24 నుంచి ఎగ్జిబిషన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామన్నారు ఎంపీ కేశినేని చిన్నయ్య. విజయవాడ యొక్క విశిష్టతను తెలిపే విధంగా ఒక ఉత్సవం చేసుకుందామనే కార్యక్రమంలో భాగంగా ఇవాళ విజయవాడ ఉత్సవం చేసుకుంటున్నాం. ఈ ఉత్సవంలో కళలకి సాంస్కృతిక రాజధాని అయిన విజయవాడ నగరంలో ఎంతోమంది కళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేశాం. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కానీ, ఘంటసాల వారి కళ్యాణ మండపంలో కానీ, పున్నమి ఘాట్లో కానీ ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఇవాళ కళాకారుల్ని ప్రదర్శనలే కాకుండా వారిని గౌరవించుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా 1 గంటన్నర సేపు ఈ ప్రాచీన కళల మీద యువతకి ఇక్కడ లోకల్ టాలెంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు 1 గంటన్నర అన్ని మండపాల్లో కూడా లోకల్ టాలెంట్ షో కూడా రాబోతుంది. దానికి కూడా భారీ ఎత్తున అప్లికేషన్లు వచ్చినాయి. కృష్ణానది వరద ఉధృతి కారణంగా వాటర్ స్పోర్ట్స్ రద్దు చేసినట్టు తెలిపారు. ఇప్పటికే విజయవాడ ఉత్సవ్ ప్రారంభమైంది. మిగతా 3 వేదికల్లో కార్యక్రమాలు నడుస్తున్నాయి. గొల్లపూడిలో 24 నుంచి ఎగ్జిబిషన్ మొదలు కానుంది.